అసలు నిజం చెప్పాలంటే ఇల్లు వచ్చింది అని అంటే అది కేవలం దేవుడు మా పట్ల చూపిన ఆయన ఉచితమైన కృప, అన్న చేసిన ప్రార్థన. ఈ మినిస్ట్రీకి మేము పరిచయమైనప్పటి నుంచి వెళ్ళి మొదటగా దేవాది దేవునికి వందనాలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇక్కడ మేము ఇప్పుడు ఈ విధంగా ఈ ప్రేయర్ చేసుకుంటున్నాం. ఒక గృహం కోసం అంటే నూతనంగా మా ఇంట్లో మేము ఒక ప్రేయర్ చేసుకుంటున్నాం అంటే అది కేవలం ఆయన మా పట్ల చూపిన కృపనే. ఎందుకంటే ఇది మా డాడీ మా మమ్మీది 30 సంవత్సరాల కోరిక. ఇది ఇల్లు అనేది మేము ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు. మా మమ్మీ ఎప్పుడు బాధపడుతుండేది, నేను చచ్చిపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే నాకు ఇల్లు లేదు అని చెప్పి, మా డాడీ కూడా నేను చచ్చిపోతే మనకున్న జాగాలు వేయండి అని చెప్పేసి ఊకే అంటూ ఉండేవారు. ఎప్పుడు మేము దేవుడిని దేవా ఇల్లు కావాలి, మాకు ఇల్లు కావాలి, నువ్వు మాకు ఎందుకు ఇల్లు ఇస్తలేవు అని కూడా మేము ఎప్పుడు అసలు అడగలేదు. నీ చిత్తం ఉంటే దేవా నువ్వే ఇస్తావు, ఈ రోజు కాకపోయినా రేపు ఇస్తావు అంతే, నువ్వు ఎప్పుడు అన్యాయం చేయవు, మమ్మల్ని చూస్తున్నావు. 4 సంవత్సరాల క్రితం మేము ఒక దగ్గర 2 లక్షలు భయాన్ని ఇచ్చినాము. ఆ ఇల్లు దేవుని చిత్తంలో లేదని ఈ ఇల్లు ద్వారా తెలిసింది మాకు. 2 లక్షల భయాన్ని ఇచ్చిన తర్వాత మేము దానికి మాకు అప్పుడేదో ప్రాబ్లం అయిపోయి వాళ్ళు తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేసిండ్రు. ఇక మా ఇంట్లో ఏదైనా ఒక పని అది డీలే అయిందంటే అదొక ఇక కొన్ని ఇయర్స్ వరకు మళ్ళీ కాదు. అట్లాంటిది మేము అనుకున్నాం ఇల్లు చేతికి వచ్చినట్టే వచ్చింది, వెళ్ళిపోయింది, ఇక మనకి అది లైఫ్ లాంగ్ ఒక కోరికలు ఏమైనా ఉంటుంది కావచ్చు అనుకున్నాం. మా అన్నయ్య అంటాడు, ఇల్లు ఉన్న వాళ్ళు బతుకుతున్నారా, ఇల్లు లేని వాళ్ళు కూడా బతుకుతారు, కిరాయిలతో బతుకుతాం, ఏమవుతుంది, తినాలి, ఎవరికో అప్పు చేయొద్దు, అంతే, కాస్త మంచిగా ఉండాలి అంతే, ఇల్లు లేని వాళ్ళు గుడిసేసుకొని కూడా బ్రతుకుతున్నారు బ్రతికేవాళ్ళు అని చెప్పి మా అన్నయ్య మేము ఊరికి అనుకుంటుండే వాళ్ళం. కానీ దేవుడు మేము మా మాటలన్నీ మా బాధనన్నీ చూసిండు. ఈ ఇల్లు మేము మొదలు పెట్టుకున్నప్పుడు మా దగ్గర ₹1 కూడా లేదు. కానీ అనుకోకుండా నేను అన్న వాళ్ళ మినిస్ట్రీకి పరిచయం అవ్వడము, నేను పరిచయం అయ్యి నాకు జాబ్ లేదు, నేను హైదరాబాద్లో ఉండి 3 lakhs అప్పు చేసిన. అక్క నాకు ప్రేయర్ చేసింది, నా కోసం ప్రేయర్ చేసిన 1 weekలోకే నాకు మంచి శాలరీతో జాబ్ నా ప్లేస్లో ఈ ఫ్లాట్ పక్కనే ఆఫీస్ నాది, అందులో నాకు జాబ్ ఇచ్చిండు గాడ్. అందులో నుంచి నేను ఒకరోజు కింద స్వాతిరెడ్డికి తినడానికి టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు సడన్గా చూసిన ఫ్లాట్ ఫర్ సేల్ అని ఉంది. మా ఫ్రెండ్ అన్నది, ఈ ఇల్లు మీరు తీసుకుంటే బాగుంటుంది కానీ ఎందుకే మీరు అసలు ఇల్లు ట్రై చేయరు అన్నది. అసలు అప్పుడు నాకు ఆలోచన, నేను అనుకున్నా ఇల్లు అంటే మామూలుగా నేను ఆయనకి బిల్డర్కి ఫోన్ చేసిన, సార్ ఎంత చెప్తున్నారు అన్న, ఆయన 5,000కి SFT చెప్తున్నామన్నారు అనేసరికి అమ్మో 5,000 అంటే అది ఇప్పుడు 1157 గజాల SFT ఉందంటే అమ్మో ఇది మా వల్ల కాదు, మాకు మించింది ఇది అనుకొని డ్రాప్ అయిపోయినాం. మా ఫ్రెండ్ మళ్ళీ 3rd డే కూడా ఒక్కసారి ట్రై చేయండి, డాడీకి శాలరీ ఉంది, వస్తుంది ట్రై చేయండి అని బాగా అడిగితే సరే అని చెప్పేసి ఒక్కసారి నేను నాకున్న ఆలోచనని మా అన్నయ్యకి చెప్పిన, ఇట్లా అన్నయ్య ఇట్లా అమ్ముతున్నారంట, ఒకసారి ట్రై చేద్దామారంటే మేము మా డాడీకి 2 years బ్యాకే ఇల్లు కొందామని మా డాడీకి ఇప్పుడున్న శాలరీతోనే వెళ్ళి బ్యాంక్లో వెళ్తే లోన్ రాదమ్మా మీకు హౌసింగ్ లోన్ అన్నారు. హౌసింగ్ లోన్ వచ్చినా మీకు 20 lakhs వస్తుంది, అసలు ఏం రాదన్నారు. ఇక మనకి ఇల్లు అప్పుడే అన్నారు, అట్లా అన్నారు కదా బ్యాంక్ వాళ్ళు, 3-4 బ్యాంకులు తిరిగినాం కదా, రాదు, ఇక చక్క వదిలేసేయి, ఎందుకే అనవసరంగా లేనిపోయిన ఆశలకు వెళ్తాం మనము, ఏం కాదు ఇల్లు లేని వాళ్ళు ఉంటలేరా అని, ఎందుకే అన్నిటికీ ఆశపడతారు, దేవుడు చటాయిలు ఇస్తారని చెప్పి మా అన్నయ్య అన్నాడు. అనేసరికి నాకు నా మనసులో ఆశ చచ్చిపోలేదు. నేను అన్నకు ఒకరోజు కాల్ చేసిన, అన్న మేము ఇట్లా ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం అన్న, కాకపోతే ఏం లేదు అని అన్నకు కాల్ చేసిన. అన్నాడు దేవుని చిత్తంలో ఉన్నది, మీరు ముందడిగేయండి అమ్మ, మీకు అన్ని సహాయం అవుతాయి, డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నారు. మేము మళ్ళీ నెక్స్ట్ సండేనే వెళ్ళినప్పుడు అన్న ప్రేయర్ చేసిండు, లోన్ శాంక్షన్ అవుతుందమ్మా మీకు అని అన్న నాకు ప్రాఫెసీ ఇచ్చిండు. అసలు మేము అది అనుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య అమ్మ మేము అందరం రావడము చూడడము, అనుకోకుండా బ్యాంక్ వాళ్ళు వెళ్తే బ్యాంక్ వాళ్ళే మాకు సపోర్ట్ చేసిండ్రు చాలా. లోన్ అసలు 20 లక్షలు కూడా లోను రాను అన్నది మాకు 50 లక్షల లోన్ ఇచ్చిండు దేవుడు. అన్న మాకు లోన్కి డోర్స్ ఓపెన్ చేస్తుండమ్మా, దేవుడు మీకు ఈ కార్యం చేస్తున్నాను, మీకు ఎవ్వరు ఇది ఆగదమ్మా, మీరు ఆ ఇల్లుని తీసుకోవాలని చెప్పేసి అన్న నాకు ఫోన్లో చెప్పిండు. నేను దాన్ని బట్టి నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నా. మాకు ఒకటే మేము అది మా విశ్వాసమో లేకపోతే దేవుడు మాటనో మాకు తెలియదు, కానీ ముందడుగైతే వేసినాం, దేవుడు నడిపించుకుంటాడు. అది ఇప్పటి వరకు వచ్చినాం కదా, ముందుకు వెళ్దాం, ఎవరో ఒకరు సాయం చేస్తారని చెప్పేసి నేను మా అన్నయ్య చెప్పడం, మా అన్నయ్య నాకు చెప్పడం, ఇదే అయిపోయింది కన్వర్జేషన్. ఆ బిల్డర్కి మేము 8 లక్షలు ఇవ్వాలి, దేవా 8 లక్షలు ఎట్లా అని అనుకుంటే బ్యాంక్ అతనే 25వ తారీఖు, అసలు యాక్చువల్గా 25, 26కి వచ్చి కలవండి, మీకు ఎంత అమౌంట్ వేస్తానో నేను చెప్తా అన్నారు. కానీ ఆయన 21కే పిలిచి 5 లక్షలు ఆయన బిల్డర్కి వేసేసిండు. దాని మొత్తం డబ్బులన్నీ
ఇచ్చేసినాము. అసలు ఇప్పుడు ఒక్క రూపాయి అప్పు లేదు, ఓన్లీ మేము బ్యాంకుకు మాత్రమే ఉన్నాము. ఇక దీన్ని బట్టి అసలు నిజం చెప్పాలంటే ఇల్లు వచ్చింది అని అంటే అది కేవలం దేవుడు మా పట్ల చూపిన ఆయన ఉచితమైన కృప, అన్న చేసిన ప్రార్థన. ఈ మినిస్ట్రీకి మేము పరిచయమైనప్పటి నుంచి వెళ్ళి నాకు ఎప్పుడు నేను 5-6 ఇయర్స్ నుంచి జాబ్కి ట్రై చేసి 3 lakhs అప్పు చేసుకున్నా కానీ నాకు ఒక్కరోజు ఒక దగ్గర ఒక డోర్ ఓపెన్ అవ్వలేదు. నేను మినిస్ట్రీకి వెళ్ళిన 1 weekకే జాబ్ వచ్చేసింది నాకు. ఆ జాబ్ రావడము, ఆ జాబ్ ద్వారా నేను ఇల్లు చూడడము, ఆఫీస్కి వచ్చి ఇల్లు చూడడము, ఇల్లు కొనడము, ఇదంతా దేవుడు ఒక తన ప్రణాళిక అని నాకు తర్వాత అర్థమైంది. ఈ ఇల్లుకు నిజంగా ఈ ఇల్లును దేవుడు మాకు ఇచ్చినందుకు దేవుడికి నిజంగా దేవునికి నిజంగా మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్న మా కోసం థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రేయర్ చేశారు, అది మాకు తెలుసు. ఎందుకనంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది బాధ అయినా కష్టమైనా. ఎందుకంటే నేను ఎప్పుడు కాల్ చేసినా అన్న నాకు అవైలబుల్గా ఉంటుండే. నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా కూడా అన్నకు కాల్ చేస్తుండే, అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసం కానీ లేకపోతే దేనికోసమైనా అన్నకు కాల్ చేస్తుండే. అన్న ధైర్యపరుస్తుండే, ఏం కాదురా తీసుకోండి, అది మీకు దేవుని చిత్తంలో ఉన్నది, మీకే వస్తుంది, అది తీసుకోండి, మీకే వస్తుంది అని అన్న బలంగా చెప్పిండు. ఆ బలమైన మాటని నేను దేవుని మాటగానే నమ్మినా, అన్న మాటగా నమ్మలే, నేను దేవుని మాటగా నమ్మినా. వచ్చి అడుగు పెట్టింది దేవుడు మాకు ఇచ్చేసిండు 18 లక్షలు. మా మమ్మీ వాళ్ళ సైడు, మా డాడీ వాళ్ళ సైడు, ఎవరి సైడు కూడా మాకు ఒక్క రూపాయి హెల్ప్ లేకుండా కేవలం మా డాడీ కష్టార్జితంతో కొనుక్కున్నాం మేము. ఆ దేవుడు మాకు ఇచ్చిన ధన్యత. ఎందుకంటే రేపు ఒకరైతే మేము ఇస్తాను ఇల్లు కొనుక్కుంటారు మన ఒక మాట కూడా మాకు రాకుండా దేవుడు మాకు ధన్యతగా ఆయన కష్టార్జితం మీదనే ఈ ఇల్లుని మాకు ఇచ్చిండు. దాన్ని బట్టి దేవునికి నిజంగా వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.